వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. సింగర్ ప్రణవిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన యూత్ సింగర్స్ తో పోల్చినప్పుడు ఆమె వాయిస్ కాస్త గమ్మత్తుగా ఉంటుంది. పెద్దగా మాట్లాడనట్టుగా కనిపించే ప్రణవి మిగిలిన సింగర్స్ తో పోలిస్తే వార్తల్లో తరచూ కనిపిస్తుంటుంది. దీనికి తగ్గట్లే కొరియోగ్రాఫర్ రఘుతో లవ్ ఎపిసోడ్, మ్యారేజ్ చేసుకోవడం లాంటివి కూడా కారణం. తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. సింగర్స్ విషయంలో నిర్మాతలు వ్యవహరించే అంశాల్ని ఆమె ఓపెన్ గా విప్పచెప్పింది. సింగర్స్ రెమ్యునరేషన్ విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, తనకు ఒక్కో పాటకు 5,000 మాత్రమే పారితోషికం ఇస్తున్నారని, కొన్ని సందర్భాల్లో పాటకు 3,000కు మించి కూడా ఇవ్వని సందర్భాలున్నాయని చెప్పారు. ప్రణవి లాంటి సింగర్స్ కు ఇచ్చే పారితోషికం ఇంత తక్కువగా ఉంటాయా అని షాక్ తినే పరిస్థితి. తాజాగా నెలకొన్న డిమాండ్ కారణంగా కొత్త వాళ్ళు అయితే ఫ్రీగా పాడేందుకు సైతం సిద్ధమైపోతున్నారు. పాట పాడనున్న ఫేమ్ కోసం ఫ్రీగా పాడేందుకు సైతం సై అంటున్నారట. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలంటూ అసలు గుట్టును విప్పేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాను పాడిన పాటకు శ్రేయా ఘోషల్ పాడినట్లుగా పేరు వేసేసిన ఉదాంతాలు ఉన్నాయంటూ ఆమె చెప్పిన మాటలు షాకింగ్ గా ఉన్నాయి. అయితే ఇదంతా తన అనుమతితోనే జరిగిందని కూడా చెప్పారు. అలా తన పేరు కూడా శ్రేయా పేరు వేసే సమయంలో తనకిచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తానని చెప్పింది. ఇలా రెమ్యునరేషన్ గురించి ఒకరు పాడితే మరొకరి పేరు వేయటం గురించి ప్రణవి చెప్పిన మాటలపై చాలానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే ప్రణవి బోల్డ్ గా ఓపెన్ అయిందని చెప్తే, మరికొందరు మాత్రం ఫేమ్ కోసం కాసిని అతిశయోక్తులు కల్పించి చెప్పినట్లుగా చెప్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో పాటకు 5,000 కంటే ఓకే, కానీ మరి ఇప్పుడు కూడా అంటే మొత్తానికి పాడుతుందన్న మాటలో నిజం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు వినిపించింది సింగర్ వాయిస్ మాత్రమే. ఎవరైనా నిర్మాత కూడా ఇదే స్థాయిలో ఓపెన్ అయితే అప్పుడు అసలు విషయాలు బయటకు రావటమే కాదు, లెక్కల విషయం మరింత క్లారిటీ వచ్చే వీలుంది. నిజానికి అలాంటి అవకాశం ఉంటుందా అన్నదే ప్రశ్న. సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో